Hello friends, this is Nagesh Pesaru. Welcome back to our channel. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనము బీచ్ వెళ్ళిపోతున్నాం. బీచ్ ఎక్కడిది? మనం వెళ్ళేది అనంతగిరి హిల్స్కి కదా. కాదు, మనం బీచ్ వెళ్తున్నాం. లేదు, మనం అనంతగిరికి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ చేస్తున్నాం ఇవాళ. సరే, లెట్స్ స్టార్ట్. గో. యే. అనంతగిరి హిల్స్ లొకేటెడ్ ఇన్ వికారాబాద్ డిస్టిక్ అండ్ హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి 90 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ నుంచి 230 కిలోమీటర్స్ ఉంటుంది. కరీంనగర్ నుంచి 245 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ చలిలో బైక్ నడుపుతుంటే మాత్రం చాలా ఫ్రీజీగా ఉంది. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 2 వీలర్స్ 10 రూపీస్, 4 వీలర్స్ 30 రూపీస్, 3 వీలర్స్ 20 రూపీస్, ట్రెక్కింగ్ పర్ హెడ్ 20 రూపీస్. అంటే లోపలికి ఎంట్రీ కావడానికి 20 రూపీస్ పర్ హెడ్. స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇలా చుట్టూ ఒక స్టోన్ మీద ఇంకో స్టోన్, ఇంకో స్టోన్ మీద ఇంకో స్టోన్ ఇలా పేర్చి పెట్టారు కదా. అసలు ఇలా ఎందుకు పెడతారు అన్నది నాకు ఇప్పటికీ తెలియదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు నంది దర్శనం ఇస్తుంది. ముందుగా నందిని దర్శించుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు అందరూ. ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మీరు వింటర్ సీజన్లో ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 7 లోపే వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ టైంలో ఇక్కడ మంచు పడుతూ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఆ టైంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఎప్పుడు వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో ఇక్కడ వాటర్ ఫాల్లా ఉంటుందంట. మనం కొండ పైనుంచి హిల్ స్టేషన్ నుంచి మనం చూస్తే ఈ వాటర్ ఫాల్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందంట రైనీ సీజన్లో.
చూస్తున్నారుగా, విజిటర్స్ మాత్రం చాలామంది వస్తున్నారు. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా సూపర్బ్గా ఉంది. మీరు లైవ్లో చూస్తే మాత్రం మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అండ్ అలానే ఇక్కడికి చిన్నపిల్లల్ని కనుక తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని చేయి మాత్రం విసిపెట్టకండి, ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కూడా చాలా ప్రమాదం జరిగిపోతుంది. ముఖ్యంగా నేచర్ లవర్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్ని. అండ్ ఇక్కడికి చాలామంది కపుల్స్ వస్తున్నారు, ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు. ఇదొక మంచి చాలా వరకు కార్స్లో, బైక్స్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి. తాండూరు బస్సెస్ ఎక్కితే ఇక్కడ మీరు దిగొచ్చు. ఇక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏం ఉండవు. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా వరకు అందరూ బ్యాగ్ క్యారీ చేస్తున్నారు, మార్నింగ్ తినే వస్తున్నారు. అండ్ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారు, మ్యాట్ తెచ్చుకుంటున్నారు. అండ్ చిన్న చిన్న సౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకుంటున్నారు. ట్రెక్కింగ్ చేస్తూ మధ్యలో అలసిపోయినప్పుడు ఎక్కడైనా చెట్టు నీడకి కూర్చొని స్నాక్స్ తింటూ వాటర్ తాగుతూ ఆ స్పీకర్ సాంగ్స్ పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడి వాళ్ళు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ క్యారీ చేయండి, అప్పుడే మీరు చాలా నేచర్ లవర్గా నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కొంటేపల్లి రిజర్వాయర్కి వెళ్తారు. అండ్ అనంతగిరి హిల్స్కి రాకముందు అనంతగిరి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్, కొంటేపల్లి రిజర్వాయర్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయింది, సో ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేసేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ లింక్ని షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.